ఎన్నికల్లో మోసానికి, విశ్వాసానికి, నమ్మక ద్రోహానికి, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలు మోదీ మోసం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ నుంచి కొండలు బరిలో దించామని వాళ్ళు మాట్లాడుతున్నారని, అది కొండైనా బండైనా మా కార్యకర్తలు పిండి చేస్తారని అన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న మోదీ కనీసం 10 పైసలు కూడా ఇవ్వకుండా ఇవాళ ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు వెళ్ళినట్లే ఉందని కూడా ఎద్దేవా చేశారు రేవంత్. బీజేపీ నుంచి బీజేపీ నేను మా కార్యకర్తలు ఒక మాట అడగదలుచుకున్నా. అది కొండైనా బండైనా మా కార్యకర్తలు పిండి చేస్తారు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు, మనకు 10 పైసలు ఇవ్వనోడు ఇవాళ మన ఓట్లు ఎట్లా అడుగుతాడు, మన ఊరికి ఎట్లా వస్తాడని నేను అడుగుతున్నా మిత్రులారా. ఇవాళ మనకు ఒకటే నమ్మకం, రాముడు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మనం అందరం హిందువులం కాదా? మనం రాముడికి భక్తలేమా? కృష్ణుడికి పూజ చేస్తలేమా? హనుమాన్ జయంతి చేస్తలేమా? మరి ఆయన గుడిలో రాముడు అయ్యంతలో ప్రతిష్ఠించ కంటే ముందే 15 రోజుల ముందే తలంబరాలు మన ఊర్లోకి పంపించింది. ఎక్కడి నుంచి వచ్చినవే? అక్కడ ప్రతిష్ఠ జరగకుండా తలంబరాలు ఉంటాయా? ఎక్కడైనా లగ్గమైనాక ఏదో తలంబరాలు వచ్చేది. మన లగ్గం కంటే ముందు తలంబరాలు ఇచ్చిందంటే ఈయన రేషన్ బియ్యంలో పసుపు కలిపి మనకు పంచి